హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరని నేను మా ఇంటి దగ్గర ఉన్న గుడి పంతులు గారిని అడిగి నేర్చుకున్న రెసిపీని మీకు పక్కా కొలతలతోటి షేర్ చేయబోతున్నాను. ఈ పులిహోర అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పక్కా కొలతలతోటి చూపిస్తాను. అచ్చం గుళ్ళో తిన్న ప్రసాదం లాగే వస్తుంది. ఇందులో ఒక స్పెషల్ పొడిని వేసి ఈ పులిహోరని ప్రిపేర్ చేస్తారనమాట. చాలా చాలా రుచిగా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పులిహోరని ఇంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరని పంతులు గారు చెప్పిన విధంగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి చూడండి, గుప్పెడుతో తీసుకున్నారంటే ఒక బత్తాయి సైజులో చింతపండు వస్తుంది అనమాట. ఈ చింతపండుని తీసుకొని ఇలా విడివిడిగా వేసుకొని గిన్నెలోకి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. చింతపండులో ఉండే మట్టి అంతా కూడా పోవాలన్నమాట. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వేడి నీళ్ళని పోసుకొని చింతపండుని నానపెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళని పోసుకొని చింతపండుని నానపెట్టుకుంటే తొందరగా నానిపోతుంది. అలాగే మనకి గుజ్జు కూడా బాగా వస్తుంది అనమాట. మనం అన్నం అన్నీ ఉడికించుకునే లోపు చింతపండు చక్కగా నానిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు అన్నం ఉడికించుకోవడం కోసం కుక్కర్ని తీసుకొని ఇందులోకి 1 గ్లాసు బియ్యాన్ని వేసుకోండి. ఇవి వచ్చేసి 1/2 కేజీ బియ్యం అనమాట. ఇక నేను 1/2 కేజీ బియ్యానికి సరిపడా అన్ని కొలతలు కూడా చెప్తున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. నీళ్ళని కూడా నేను ఎగ్జాక్ట్గా చెప్పినట్లే వేసుకోండి, ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు మనం చక్కగా పులిహోర కోసం కావలసిన పులిహోర పొడిని రెడీ చేసేసుకుందాము. ఏదైనా సరే మీ ఇంట్లో ఉండే ఇనుప కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. ఈ పొడిని ఇనుప కడాయిలో ప్రిపేర్ చేస్తేనే ఆ అథెంటిక్ టేస్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇనుప కడాయి అవైలబుల్గా లేకపోతే స్టీల్ కడాయిలో అయినా సరే ప్రిపేర్ చేసుకోండి. కడాయి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని, 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళని వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని కొద్దిగా వేయించుకోండి. సో మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలను వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి. అప్పుడే దినుసులన్నీ కూడా చక్కగా వేగి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో పప్పులు చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా నువ్వుల్ని వేసుకోండి. అలాగే 5-6 వరకు ఎండుమిర్చిని కూడా, ఈ 2 కూడా చివరిలో వేసుకోవాలన్నమాట. వీటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కడాయి వేడికే ఇవి చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇవి కూడా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అదే కడాయిలో ఉంచేసారనుకోండి, దినుసులన్నీ కూడా కడాయి వేడికి మాడిపోతాయి అనమాట. అందుకని ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోండి. సో మనం వేయించుకున్న ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మీరు చక్కగా పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, 1 నెల పాటు మీరు బయట పెట్టుకున్నా కూడా ఈ పొడి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం కదా, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పొడి రెడీగా ఉంటుంది అనమాట. చింతపండుని నిమిషాల్లో కలిపేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్నారంటే. సో మనకి ఈ పొడి రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతరసాన్ని తీసుకోవాలి. ఈ చింతపండు చూడండి, వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల చక్కగా నానిపోయి ఇలా మెత్తగా అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ చింతపండుని ఫిల్టర్ సహాయంతో ఈ విధంగా జాలి గిన్నెలో వేసేసుకొని చింతపండు రసాన్ని తీసుకోండి. మీకు ఇంకా ఈ చింతపండులో ఏమి మిగలదు, చక్కగా పిప్పు వచ్చేస్తుంది, అంత బాగా నానిపోతుంది అనమాట. ఇలా చింతపండు రసాన్ని తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. మరీ పలుచగా లేకుండా కొంచెం చిక్కగానే చింతపండు రసాన్ని తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇంత చింతపండు రసాన్ని తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు అన్నం కూడా చక్కగా ఉడికిపోయి విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయింది. మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, అన్నం చూసారు కదా, పొడి పొడిగా ఈ విధంగా ఉడికిపోతుంది. సో ఇలా ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా కొంచెం విడివిడిగా చేసేసుకొని ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని వేసుకోండి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా కరివేపాకుని వేసుకుంటే అన్నానికి ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వుల నూనెని వేసుకోండి. ఖచ్చితంగా నువ్వుల నూనె వేసుకుంటేనే
మీకు ఆ అథెంటిక్ టేస్ట్ వస్తుందన్నమాట. నువ్వుల నూనె అవైలబుల్గా లేని వాళ్ళు పల్లి నూనె అయినా సరే వేసుకోవచ్చు, కానీ సన్ఫ్లవర్ నూనెను మాత్రం వేసుకోవద్దు ఈ పులిహోరకి. మీరు టేస్ట్ అంతా కూడా మిస్ అయిపోతారనమాట సన్ఫ్లవర్ నూనె వేసుకున్నారంటే. సో ఇలా కరివేపాకు నువ్వుల నూనె రెండు వేసుకున్న తర్వాత అన్నానికి బాగా పట్టించేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పులిహోర పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ పులిహోర పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నువ్వుల నూనెను వేసుకోండి. చెప్పాను కదా ఆల్రెడీ, ఈ పులిహోర మొత్తం ప్రిపేర్ చేయడానికి నువ్వుల నూనె అయితేనే మీకు ఖచ్చితంగా గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందన్నమాట. లేకపోతే మీరు పల్లీ నూనె అయినా సరే వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీలు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును కూడా వేసుకొని ఈ జీడిపప్పును కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా ఈ విధంగా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలు అలాగే జీడిపప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి 1 టీ స్పూన్ దాకా ఆవాల్ని, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని ఈ రెండింటినీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. సో ఇవి రెండు కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి చీల్చుకొని వేసుకోండి. అలాగే 3-4 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని, 2 రెమ్మల కరివేపాకుని ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పచ్చిమిర్చి లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకుంటున్నాను. మీరు చూసుకొని మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి. జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. బెల్లాన్ని ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే మీకు రుచి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ చింతపండు రసాన్ని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జును ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టారనుకోండి, ఇది ఉడికేటప్పుడు చిట్లుతుంది అనమాట, పైకి చెందుతుంది. అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే చూసారా ఇలా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పులిహోర పొడిని మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇందులోకి వేసుకొని దీన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో, వీలైతే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. అప్పుడు మీకు ఈ చింతపండు గుజ్జు అనేది నిలవ కూడా ఉంటుందన్నమాట. నూనె సపరేట్ అయ్యేంత వరకు ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా నూనె చక్కగా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ అన్నంలో వేసుకొని కలుపుకోండి. చూసుకొని మీకు ఎంత పులుపు కావాలో చూసుకుంటూ ఈ చింతపండు గుజ్జుని వేసుకొని కలుపుకోవాలి. మీకు ఒకవేళ చింతపండు గుజ్జు మిగిలింది అనుకోండి, చక్కగా దీన్ని స్టోర్ చేసుకున్నారంటే 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేవి పండగలే కాబట్టి ఇలా చేసుకొని పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం ఈ చింతపండు పులిహోరని కలిపేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చూపించిన పొడిని అలాగే ఈ చింతపండు పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, చక్కగా అన్నం వండేసుకొని అప్పటికప్పుడే ఈ పులిహోరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పులిహోర. మీరు ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చూసి ట్రై చేస్తుంటారు, బట్ ఇది మాత్రం అన్నిటికన్నా స్పెషల్ అని నేను చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.